బగారా రైస్ పూరిలోకి అదిరిపోయే చికెన్ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ఫుల్ గ్రేవీ థిక్ గ్రేవీ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రుచి అదిరిపోతుంది. ఫస్ట్ అయితే గసగసాలని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక నీళ్లు పోసుకోవాలి. అప్పుడు మెత్తగా నలుగుతాయి మంచిగా. నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా పట్టుకొని గసాల పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. పల్లి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. దీని రంగు ఎర్రగా మారాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక స్టవ్ చిన్నగా పెట్టుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక చికెన్ 1 కేజీ శుభ్రంగా వాష్ చేసుకొని పోపులోకి వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా కూర వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. బగారా రైస్లోకి పూరీలోకి అదిరిపోతుంది కూర. మంచిగా థిక్ గ్రేవీ తోటి చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా పోపు అంతా పట్టాక మూత పెట్టుకొని ఒక 6 నిమిషాలు మీడియం మంట పైన చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇట్లా చికెన్ నుండి నీళ్ళు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి. అడుగుపట్టకుండా కలుపుకొని కారం వేసుకోవాలి. నేను కేజీ చికెన్కి 1 టేబుల్న్నర స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కారం ఎవరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్నర వేసుకున్నాను. ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక పట్టి పెట్టుకున్న గసాల పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ కదా, గ్రేవీ పెట్టుకుంటున్నాం కాబట్టి నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన చికెన్ ముక్క మెత్తగా పడేంత వరకు గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగుపట్టకుండా. తర్వాత 10 నిమిషాల తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 3 మిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం మంట పైన ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బగారా రైస్లోకి అదిరిపోయే చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండుకుంటే రుచి అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.